నాగేశ్వరరావు గారు నమస్కారం. నమస్తే. యా మొత్తం తెలంగాణ రాష్ట్ర విద్యారంగాన్ని గత 10 సంవత్సరాలుగా కార్పొరేట్ సంస్థలు రాజ్యమేలినాయి, కార్పొరేట్ సంస్థలు విధ్వంసం సృష్టించినాయి అనే ఆరోపణలు మీరు ఎట్లా చూస్తారు? ఇది 100% వాస్తవం అనే విషయాన్ని మేము పీడిఎస్ గా భావిస్తా ఉన్నాం. యా తెలంగాణ ఉద్యమ కాలంలో పీడిఎస్ చాలా క్రియాశీలకంగా పనిచేసింది. యా ఆనాడు ఉద్యమ నాయకుడిగా చలామణైన కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలని తెలంగాణ నుంచి తన్ని తరివేస్తామని చెప్పేసి ప్రగల్భాలు మాట్లాడారు. యా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల కార్పొరేట్ విద్యా సంస్థల గౌరవ అధ్యక్షులుగా ఆయన బిడ్డ అయినటువంటి కవిత గారిని నియమించుకున్నారు. అట్లాగే శ్రీ చైతన్య నారాయణ ఇతర వెలాసిటీ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలో స్లీపింగ్ పార్ట్నర్స్ గా అప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళలో కొనసాగారు. యథేచ్ఛగా విచ్చలవిడిగా ఫీజుల దోపిడీని ప్రోత్సహించారు. విచ్చలవిడిగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుమతులు ఇచ్చారు. గల్లీకి ఒక కార్పొరేట్ విద్యా సంస్థను నెలకొల్పారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదలుకొని అనేక ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు బాగు చేయడని అనేక మంది విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి సంఘాలు మాట్లాడితే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ఎవరి అనుమతులు లేకుండా, కనీసం చర్చ లేకుండా 5 ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చారు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఆయన సహచర మంత్రులుగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డికి, అట్లాగే ఇతర మల్లారెడ్డికి, ఇతర అనుచరులకి మాత్రమే ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం తెలంగాణ విద్యారంగాన్ని ఒక 100 ఏళ్లు వెనక్కి తీసుకున్న నేపథ్యం ఈ రోజు కేసీఆర్ గారు ఉన్నదనేది అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. మేము పీడిఎస్ నాగేశ్వరరావు గారు ఒక ప్రధానమైన విషయం మాట్లాడాలి. ఇంటర్మీడియట్ కార్పొరేట్ విద్యా సంస్థల కార్పొరేటీకరణ క్రమంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళు కొన్ని విద్యా సంస్థలు ప్రారంభించారంటూ ఆ విద్యా సంస్థల్ని మధ్యలోనే ఆపేశారంటూ కొంత సమాచారం అయితే ఉంది మన దగ్గర. దీని మీద మీరేమంటారు? అప్పటి ముఖ్యమంత్రి కుటుంబీకులు, ముఖ్యమంత్రి కుటుంబానికి సన్నిహితులైనటువంటి వ్యక్తులు. అవునవును. మొత్తం విద్యారంగంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యారంగాన్ని ప్రోత్సహించి దాన్ని పటిష్టపరిచి తెలంగాణలో ఉన్న ప్రతి పల్లెకి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్నది. అనేక విద్యా సంస్థలలో కార్పొరేట్ విద్యా సంస్థలను ఇందాక ప్రస్తావించినట్టు కవిత గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ రావు కావచ్చు, వీళ్ళందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వామ్యం అయ్యారు. అనేకమైన విద్యా సంస్థలకి వాళ్ళ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలని, ప్రైవేట్ ట్రస్మా లాంటి సంస్థలని, ప్రైవేట్ సంస్థలని వాళ్ళ పార్టీ కార్యకర్తలని అధ్యక్షులుగా ప్రకటించుకొని వాళ్ళ కన్సైన్స్ లో నడిపారు. అంటే వాళ్ళు ప్రత్యక్షంగా ప్రైవేట్ విద్యారంగాన్ని, కార్పొరేట్ విద్యారంగాన్ని అత్యంత ప్రేమతో ప్రోత్సహించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే లాభాలు రావడం, ప్రైవేట్ విద్యా సంస్థల ద్వారా కమిషన్లు దండుకోవడం, కార్పొరేట్ విద్యా సంస్థల ద్వారా కోట్ల రూపాయల డబ్బుల్ని దండుకోవడం అనేది వాళ్ళకి ఒక బంగారు బాధలాగా కనిపించిన నేపథ్యం ఉంది. అందుకే వాళ్ళు అడ్డు అదుపు లేకుండా చేసిన నేపథ్యం ఉంది. మీరు ఒకసారి గమనిస్తే తెలంగాణ బడ్జెట్ కేటాయింపుల్లో 10 ఏళ్లలో గానీ ప్రతి బడ్జెట్ కేటాయింపులో ప్రభుత్వ విద్యా సంస్థలకి నిధులు కోత విధించారు.